ఇప్పుడైతే మనకి స్ట్రింగ్ అంటే ఏంది, మెథడ్స్ అంటే ఏందో నేను క్లియర్గా అయితే మీకైతే చెప్పాను. అలాగే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి అయితే మీకైతే చెప్పాను. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ మనం చూడబోయే కాన్సెప్ట్ వచ్చి ఇండెక్సింగ్ అంటే ఏంది మీకైతే చూపిపోతాను. ఇండెక్సింగ్ అంటే ఏంది, స్లైసింగ్ అంటే ఏంది, అది కూడా మనం ఈరోజు టాపిక్లో అయితే డిస్కషన్ అయితే చేయబోతాము. ఇండెక్సింగ్ అంటే ఏంది, అలాగే స్లైసింగ్ అంటే ఏందో కూడా నేనైతే మీకైతే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను. ఇండెక్స్ అంటే ఏంది, ఆల్వేస్ స్టార్ట్స్ విత్ జీరో. ఇండెక్సింగ్ వచ్చి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, జీరో పొజిషన్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఇండెక్సింగ్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ డేటా, మనకి ఏ పొజిషన్ తెలుస్తుంది అనమాట. ఇండెక్సింగ్ యూస్ చేసినప్పుడు ఇట్ ఈస్ డినోటెడ్ బై స్క్వేర్ బ్రాకెట్స్. లోపల కోలన్ ఉందంటే అది ఎగ్జాంపుల్ అయితే మీకైతే చూపిస్తాను. కోలన్ ఎందుకు యూస్ చేస్తాము. వీఆర్ యాక్సెసింగ్ ఎలిమెంట్ ఇన్ స్ట్రింగ్ యూజింగ్ ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ లోపల మనకి ఎలా యాక్సెస్ చేయాలో అది కూడా మీకు అయితే చూపిస్తాను అనమాట నేను క్లియర్ ఎగ్జాంపుల్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చి ఆ, దీనికి వచ్చి ఒక సింటాక్స్ అయితే తీసుకుంటా. సింటాక్స్ తీసుకునే ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, అప్పుడైతే మీకైతే ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి వేరియబుల్ నేమ్ ఏదన్నా తీసుకోవచ్చు. నేను స్టార్టింగ్ క్లాస్ నుంచి అయితే మీకు చెప్పాను, వేరియబుల్ నేమ్ మన ఇష్టం ఏదన్నా తీసుకోవచ్చు అనేసి. స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఉపయోగిస్తున్నాను, ఎందుకంటే ఇది స్క్వేర్ బ్రాకెట్స్లోనే మనం యూజ్ చేస్తాం అనమాట. స్టార్ట్ ఇండెక్స్ అంటే ఏందో కూడా మీకు తెలుసు. ఇండెక్సింగ్ పొజిషన్ ఎప్పుడు జీరోతో అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ అనేది ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఈ స్టార్ట్ ఇండెక్స్ జీరో అయితే అనుకోబాకండి. ఎండ్ ఇండెక్స్ అంటే మనకి ఎక్కడితో ఎండ్ అవ్వాలి. స్టెప్ ఇండెక్స్ అంటే ఏందో మీకు ఎగ్జాంపుల్ చూపించేటప్పుడు ఈజీగా అయితే అర్థమైపోతుంది. చూడండి, నెక్స్ట్ స్టార్ట్ ఇండెక్స్కి, ఎండ్ ఇండెక్స్కి, స్టెప్ ఇండెక్స్కి మధ్య మధ్యలో నేను కోలన్ అయితే పెట్టాను. కోలన్ కంపల్సరీ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు ఇండెక్సింగ్ అంటే ఏందో ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, తర్వాత మీకు ఈ సింటాక్స్ ప్రకారం వేరియబుల్ నేమ్ని, స్టార్ట్ ఇండెక్స్ని, ఎండ్ ఇండెక్స్ని, స్టెప్ ఇండెక్స్ని ఎలా యూజ్ చేస్తామో కూడా క్లియర్గా అయితే చెప్తాం. ఇప్పుడు వచ్చి నేను ఏం తీసుకుంటానంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అని అయితే తీసుకుంటున్నాను. దీని ప్రెసిడెంట్ అయితే నేను ఒక ఎగ్జాంపుల్గా అయితే మీకైతే చూపిస్తాను. ప్రెసిడెంట్ అయితే తీసుకున్నాము. స్ట్రింగ్లో చేయాలంటే, ఇది కన్వర్ట్ చేయాలంటే ఎలాగా, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ టు స్టోర్డ్ ఇన్ కోట్స్, ఎయిదర్ సింగిల్ కొటేషన్ ఆర్ డబుల్ కొటేషన్ ఆర్ ట్రిపుల్ కొటేషన్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు వచ్చి ఇది ప్రెసిడెంట్ అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. మనం పైన వచ్చి డబుల్ కొటేషన్ అయితే పెట్టాం, అంతే. ఇది స్ట్రింగ్ అని అయితే మనకైతే తెలుస్తుంది. దీన్ని వచ్చి మనం ఒక వేరియబుల్ నేమ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాం. డేటాను వేరియబుల్ నేమ్లో అయితే స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు దీని రిజల్ట్ చూడాలంటే మనకి ఎలాగో ఈజీగా తెలుసు. ప్రింట్ అని అయితే టైప్ చేస్తాము. ప్రింట్ ఫంక్షన్ ఓపెన్ చేసి లోపల డేటా అని అయితే రాస్తాము. డేటా రాసిన వెంటనే డేటా లోపల ఏం స్టోర్ అయింది, ప్రెసిడెంట్ అయితే స్టోర్ అయింది. ప్రెసిడెంట్ అయితే వచ్చేసింది. ఇక్కడతో మనకేంది, స్ట్రింగ్ అయితే ఏంటో కూడా మనకైతే తెలుసు. ఇక్కడ దీన్ని మనము ఇండెక్సింగ్ ఎలా యూజ్ చేయాలో మీకైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను పి అనే పొజిషన్ అయితే కనుక్కోవాలి. పి పొజిషన్ ఎంత, స్టార్టింగ్ విత్ జీరో అని అయితే మనకు తెలుసు ఇండెక్సింగ్ అంటే. కాకపోతే కోడ్ రాసేటప్పుడు దానికి తెలియాలంటే మనం వాటి లాంగ్వేజ్లో అయితే మనం రాయాలన్నమాట. ఇప్పుడు వచ్చి పి అనే పొజిషన్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే డేటా లోపల ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ అయితే యూజ్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఇప్పుడు మీకు పీ పొజిషన్ కావాలి కాబట్టి పీ అంటే ఏందో మీకు స్టార్టింగ్ అయితే తెలుసు, జీరో అని అయితే ఇచ్చేయండి. జీరో అని ఇచ్చిన వెంటనే ఇప్పుడు మనం ప్రింట్ చేస్తాం చూడండి, మనకి ఏమొస్తుంది ఆన్సర్. ఇక్కడ చూడండి పి అని అయితే వచ్చింది. ఓకే, పి అని అయితే వచ్చింది. ఇది ఫస్ట్ నెంబర్ కాబట్టి మనం ఈజీగా అయితే చెప్పేసాం, ఎందుకంటే స్టార్టింగ్ జీరో కాబట్టి. మనకి మిడిల్లో కావాలి లేదంటే ఎండింగ్లో కావాలి అన్నప్పుడు ఎలాగంటే కూడా నేనైతే చెప్పేసాను. ఇప్పుడు జీరో అని ఇస్తే పి వచ్చింది. ఇప్పుడు నేను ఈ పొజిషన్ కావాలి, అప్పుడు ఏంది, ఈ అంటే పి అంటే జీరో, ఆర్ అంటే వన్, ఈ అంటే టూ. అప్పుడు నేను టూ అని అయితే ఇస్తాను. చూడండి, టూ ఇచ్చిన వెంటనే మనకి ఈ అని అయితే వచ్చింది. ఓకే, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేసి అయితే మనం అయితే చెక్ చేస్తున్నాము. కరెక్ట్గానే వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఎయిట్ అని ఇస్తా. ఎయిట్ ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. ఎయిట్ ఇచ్చిన వెంటనే ఎయిట్ అంటే ఏం చూడండి, జీరో అంటే పి, ఆర్ అంటే వన్, ఈ అంటే టూ, ఎస్ అంటే త్రీ, ఐ అంటే ఫోర్, డి అంటే ఫైవ్, ఈ అంటే సిక్స్, ఎన్ అంటే సెవెన్, టీ అంటే ఎయిట్. టీ అని అయితే వస్తుంది మనకి. చూడండి, మనకి టీ అని అయితే వచ్చింది.
ఇలాగ మనము ఇండెక్సింగ్ అయితే యూస్ చేస్తూ ఉంటాం పొజిషన్. సో ఇలాగైతే మనమైతే ఇండెక్సింగ్లో పొజిషన్ అంటే ఎలాగో ఈజీగా అయితే మనమైతే చూసాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అయితే చేస్తాం. స్లైసింగ్ అంటే ఏంటంటే లోపల ఉన్న డేటాని స్లైసింగ్ చేయడం ఎలానో మీకైతే చెప్తా. స్లైసింగ్ అంటే మనం పైన చూసాం కదా, వేరియబుల్ నేమ్ ఇచ్చి స్టార్ట్ ఇండెక్స్ అంటే ఏంది, ఎండ్ ఇండెక్స్ అంటే ఏందో కూడా చూపిస్తాను. నెక్స్ట్ దాని తర్వాత వచ్చి స్టెప్ ఇండెక్స్ అంటే ఏందో కూడా మీకైతే చూపిస్తా. ఇక్కడ ఏం చూస్తామంటే మనము స్టార్ట్ ఇండెక్స్, నెక్స్ట్ ఎండ్ ఇండెక్స్ కదా, ఎండ్ ఇండెక్స్. ఓకే. ఇప్పుడు నేను ఏం చేసుకున్నా అంటే వేరియబుల్ నేమ్ వచ్చి డేటా అనేది తీసుకున్నాం అబ్బా. డేటా అనేది తీసుకున్నా సేమ్ దాని పైన ఎగ్జాంపుల్ చూపిస్తా, అప్పుడే మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది. నేను ఏం చేయట్లేదు, పైన ఉన్న ఇదే నేను కింద అయితే యూస్ చేస్తున్నాను. ఓకేనా, మీకు అర్థం కావాలంటే దాని రిజల్ట్ చూడాలంటే మనకి ప్రింట్ అని అయితే తీసుకొని ప్రింట్ ఫంక్షన్ ఓపెన్ చేసి డేటా అని అయితే రాస్తాం. డేటా ఎందుకు రాస్తున్నామంటే మనం యూస్ చేసేది వేరియబుల్ నేమ్ డేటా కాబట్టి అందులోనే మనకి స్ట్రింగ్ అయితే స్టోర్ అయి ఉన్నది. ఓకేనా, స్ట్రింగ్ అనే కదా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. మనం స్ట్రింగ్ మెథడ్స్లో కాబట్టి స్ట్రింగ్ అని మీకు ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు తెలుసు డేటాది ఏంది, సారీ ఇండెక్సింగ్ అంటే ఏంది, సింపుల్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, దీని లోపల మనం పొజిషన్ కనుక్కోవాలంటే ఎట్టా, ఫస్ట్ జీరో ఇస్తే జీరో అని అయితే వచ్చింది. ఇప్పుడు నేను కోలన్ యూస్ చేసి ఎండ్ ఇండెక్స్ అంటే నాకు జీరోతో స్టార్ట్ అయ్యి లైక్ పైన కదా ఉంది ప్రెసిడెంట్, జీరోతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు నాకు టూ రాస్తే ఈ అని వచ్చింది కదా, నాకు టూతో ఎండ్ అవ్వాలి. అప్పుడు నాకు ఏమేమి వస్తుందంటే పిఆర్ఈ అని అయితే మనం అనుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఎండ్ ఇండెక్సింగ్ యూజ్ చేసేటప్పుడు మనం టూ ఇచ్చామనుకోండి ఈ రాదనమాట. ఈ ముందర ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూనే మనకైతే షో చేస్తుంది అనమాట. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. మనం టూ యూస్ చేసాం ఇందాక, టూ యూస్ చేసిన వెంటనే మనకి ఈ పొజిషన్లో త్రీ అని అయితే వచ్చింది. కాకపోతే ఎండ్ ఇండెక్స్ ఏంటంటే మనం ఏ నెంబర్ ఇస్తామో దాని పక్కన నెంబర్ వరకు అయితే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు పి అంటే జీరో, ఆర్ అంటే వన్, ఈ అంటే టూ. మనం జీరోతో స్టార్ట్ అవ్వాలి, జీరో అంటే పి, టూతో ఎండ్ అవ్వాలి, టూతో ఎండ్ అవ్వాలంటే ఈ. కాకపోతే నేనేం చెప్పాను, ఎండ్ ఇండెక్సింగ్ అంటే ఏంది, ఒక నెంబర్ పక్కన అయితే వస్తుంది. అప్పుడు మనకి పిఆర్ అని అయితే వస్తుంది. ఓకేనా, ఇక చూడండి మనకి పిఆర్ అయితే వచ్చింది. ఓకేనా, సరే బ్రో, నాకు ఈ గడ రావాలి బ్రో, ఈ రావాలంటే ఎలా బ్రో అంటే దానికి ఏం లేదు, మళ్ళీ మనమైతే దీన్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడైతే నేనైతే పేస్ట్ చేస్తున్నాను. ఏం లేదు, ఇప్పుడు ఈ కావాలనుకోండి దాని పక్కన నెంబర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు టూ తీసుకున్నాం, త్రీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎస్ వరకు అయితే రాదు. ఎస్ పక్కన ఏముంది, ఈ ఉంది. అప్పుడు జీరో అంటే పి, ఆర్ అంటే వన్, ఈ అంటే టూ. ఇక్కడ త్రీ ఇచ్చాము కాబట్టి టూ వరకే మనకి ప్రింట్ అవుతుంది. అప్పుడు ఈ వరకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం వస్తుంది అంటే పిఆర్ఈ అని అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, పిఆర్ఈ. ఓకేనా, ఇంకే ఎస్ కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక నెంబర్ని పెంచుకోవాలి. అంతే, డెడ్ ఈజీ. ఇప్పుడు ఫోర్ ఇచ్చాను, నాకేం చేస్తుంది, పిఆర్ఈఎస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, పిఆర్ఈఎస్. ఓకే, నేను ఇప్పుడు ఏం మారుస్తాను అంటే ఇంతకు ముందు అయితే మనము స్టార్ట్ ఇండెక్స్ అంటే సారీ, ఇంతకుముందు మనం ఏం చేసాము, స్టార్ట్ ఇండెక్స్ అంటే జీరో జీరో జీరోతోనే స్టార్ట్ అవ్వమని అయితే చెప్తాం. నాకేందంటే అది నా ఇష్టం, నేను జీరోతోనే కాదు, నేను వన్తో స్టార్ట్ అవుతాను, టూతో స్టార్ట్ అవుతాను, త్రీతో స్టార్ట్ అవుతాను. అది నా కన్వీనియంట్ బట్టి అయితే ఉండాలి. నాకు నచ్చినట్టుగా ఉండాలి, జీరోనే రాకూడదు అని అయితే దానికి మనము స్టార్ట్ ఇండెక్స్ అని అయితే తీసుకుంటాం. ఓకేనా, తో స్టార్ట్ అవ్వని అయితే చెప్తున్నాను. ఇప్పుడు వన్ అంటే ఏంది, మీ అందరికీ తెలిసిందే. వన్ అంటే ఆరు, ఆరుతో స్టార్ట్ అవుతుంది, ఫోర్త్ ఎండ్ అవుతుంది. అప్పుడు చూడండి మనకి ఆర్ఈఎస్ అని అయితే వచ్చింది. ఎండ్ ఇండెక్సింగ్ యూస్ చేసినప్పుడే దాని పక్కన నెంబర్ అయితే వస్తుంది. ఇప్పుడు త్రీ ఇచ్చామనుకో టూ వరకు అయితే తీసుకుంటారు, టూ ఇచ్చామనుకో వన్ వరకు అయితే తీసుకుంటుంది. స్టార్ట్ ఇండెక్స్ అలా ఏం తీసుకోదు అనమాట. మనం ఏ నెంబర్తో స్టార్ట్ అవ్వమంటామో ఆ నెంబర్తోనే స్టార్ట్ అయ్యి ఎండింగ్ మాత్రం ఒక నెంబర్ పక్కన నెంబర్ అయితే ఇస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫోర్త్ అయితే స్టార్ట్ అవ్వని అయితే చెప్తున్నాను, ఎయిత్ అయితే ఎండ్ అయిపోవని అయితే చెప్తున్నాను. అంటే టీతో ఎయిట్ పొజిషన్ ఏంది, టీ కాబట్టి టీ పక్కనే ఉంది ఎన్ వరకు అయితే ఉంది, ఎన్ వరకు అయితే మనకైతే వస్తుంది. ఫోర్త్ స్టార్ట్ అయింది, ఫోర్ వచ్చి ఐ అనమాట, ఎంత స్టార్ట్ అయింది. ఇప్పుడు టీఏ కదా బ్రో లాస్ట్ నెంబరు. ఇప్పుడు మనము ఎయిట్ ఇచ్చాము, నాకు టీ కూడా రావాలంటే ఏం చేయాలి బ్రో అంటే నేను మీకు చెప్పాను కదా, ఒక నెంబర్ అయితే ఎక్కువేయండి. అంతే,
ఒక నెంబర్ ఎక్కువ ఇచ్చారనుకోండి, మనకు ఆ టీ పొజిషన్ వాల్యూ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను 9 ఇస్తాను చూడండి. 9 ఇచ్చిన వెంటనే ఏమొస్తుంది చూడండి. చూడండి ఐడెంట్ అనేది వచ్చేసింది. సింటాక్స్ ప్రకారం మనం అయితే ఫుల్గా అయితే యూస్ చేసి అయితే చూపిస్తాను. స్టార్ట్ ఇండెక్స్ అంటే ఏందో మనకి తెలుసు, ఎండ్ ఇండెక్స్ అంటే ఏం తెలుసు, స్టెప్ ఇండెక్స్ అంటే ఇప్పుడు కొత్తగా అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ అయితే తీసుకున్నాను. ప్రింట్ ఫంక్షన్లో లోపల ఏం చేస్తాను, వేరియబుల్ నేమ్ అయితే రాయమంటుంది. వేరియబుల్ నేమ్ ఏంది, మనం పైన డేటా అయితే ఇచ్చుకున్నాం. ఓకేనా, డేటా తీసుకొని తర్వాత ఏంది స్క్వేర్ బ్రాకెట్స్ అయితే తీసుకోమంటుంది. స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నాం. స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే జీరో పొజిషన్తో స్టార్ట్ అవ్వమంటున్నా. జీరో పొజిషన్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, జీరో. ఎండ్ ఇండెక్స్ అంటే ఏంది, టీ. టీ అంటే మనకి ఏం రాయాలి, మీకు ఇందా చూపించాను 9 నెంబర్ రాయాలి. 9 నెంబర్ రాస్తే వచ్చేస్తుందా, రాదు. ఎందుకు రాదు, కోలన్ అయితే పెట్టాలి. కోలన్ ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి సింటాక్స్ లోనే మీకు చూపించా కోలన్ అయితే రాయాలని. ఇక్కడ జీరో కోలన్, మళ్ళీ నేను 9 అయితే రాస్తున్నా. 9 రాసి ఇక్కడ నేను ఏం జరుగుతా అంటే మళ్ళీ ఒక కోలన్ అయితే తీసుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 2 అని అయితే ఇస్తానబ్బా. స్టెప్ ఇండెక్స్ లో నేను ఇక్కడ ఏం చేస్తాను, లాస్ట్ స్టెప్ ఇండెక్స్ 2 అయితే ఇస్తాను. అయితే మన సింటాక్స్ ప్రకారం అయితే మనమైతే ఎగ్జాంపుల్ అయితే మీకైతే చెప్తానన్నాను కదా. ఇక్కడ చూడండి ఇప్పుడు జీరో ఏంది, పి. ఓకేనా, అంటే స్టార్ట్ ఇండెక్స్ జీరోతో స్టార్ట్ అవ్వమను, అప్పుడు మనకి పీతో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎండ్ ఇండెక్స్ అంటే ఏంది, నేను 9 ఇచ్చాను. 9 అంటే ఏంది, ఇక్కడ టీ. టీ అంటే మనకి ఇక్కడ టీ అయితే వస్తుంది. 2 అంటే ఏంది బ్రో అంటే, 2 అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ పి అంటే జీరో కదా, జీరో 1 అప్పుడు ఏమొస్తుంది, ఈ అని అయితే ఉంటుంది. అంటే రెండు నెంబర్లు పక్కకు జరిపి ఆ నెంబర్ అయితే మనకైతే షో చేస్తుంది. మళ్ళీ ఈ ఎస్ రెండు నెంబర్ పక్కకి జరిగి ఐ అని అయితే వస్తుంది. మళ్ళీ ఐడి రెండు నెంబర్ పక్కకి జరిగి మనకి ఈ అని అయితే వస్తుంది. మళ్ళీ ఈఎన్ రెండు నెంబర్ పక్కకి జరిగి టీ అని అయితే వస్తుంది. అది మీ ఇండెక్సింగ్. స్టెప్ ఇండెక్సింగ్ అంటే ఏంటంటే రెండు నెంబర్లు పక్కకి జరిగి అయితే మనకైతే వస్తుంది. ఇప్పుడు మనం వచ్చి 2 ఇచ్చాం కాబట్టి పిఆర్ వచ్చి పిఆర్ అనేది టూ వర్డ్స్ పక్కన ఏ నెంబర్ ఉంది, ఈ ఉంది కాబట్టి మనకి ఈ అయితే వచ్చింది. మళ్ళీ ఈ నుంచి స్టార్ట్ చేయాలి. ఈఎస్ 2 వర్డ్స్ పక్కన ఏముంది, ఐ ఉంది, ఐ అయితే మనకైతే వచ్చింది. నెక్స్ట్ ఏంది, ఐ నుంచి స్టార్ట్ చేయాలి. ఐడి వచ్చి రెండు వర్డ్స్ పక్కన ఏముంది, ఈ ఉంది కాబట్టి మనకి మళ్ళీ ఈ అని అయితే వచ్చింది. మళ్ళీ ఈతోనే స్టార్ట్ అవ్వాలి. ఈ అంటే ఏంది, సరే ఈఎన్ తర్వాత ఏముంది, టీ ఉంది కాబట్టి టీతో అయితే ఎండ్ అయిపోయింది. ఇక్కడితో మీకైతే ఇండెక్సింగ్ అంటే ఏందో నేనైతే సింపుల్గా ఈజీగా ఎగ్జాంపుల్తో అయితే చెప్పాను. ఇక్కడితో మనకి స్ట్రింగ్ అంటే ఏంది, మెథడ్స్ అంటే ఏంది, ఇండెక్సింగ్ అంటే ఏంది, ఇండెక్స్ లోపల స్లైసింగ్ ఎలా చేయాలో కూడా మీకైతే నేనైతే చూపించాను. ఓకేనా, ఏడు వరకు అయితే మీకైతే ఈజీగా అయితే అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, రివర్స్ ఇండెక్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ -1 అయితే ఇచ్చుకుంటాను. -1 ఇచ్చిన వెంటనే మనకి ఏం వస్తుంది, -1 నేను స్టార్టింగ్ చెప్పా. జీరో ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటే ఏంది, జీరో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, పీతో అయితే స్టార్ట్ అవుతుంది. రివర్స్ ఇండెక్సింగ్ అంటే ఏంది, లాస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఏముంది, టీ కాబట్టి అక్కడి నుంచి మనకు -1 అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు -1 వచ్చి టీ అని అయితే వచ్చింది. ఈ టీ ప్లేస్లో నేను వచ్చి ఇప్పుడు ఎన్ రావాలనుకుంటున్నాను. దానికి నేను ఏం చేస్తాను, -2 అయితే తీసుకుంటాను. -2 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఎన్ అయితే వచ్చింది చూసారా, ఎన్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, -2 కాకుండా ఈ వాల్యూ కావాలి, అప్పుడు -3 అయితే తీసుకుంటా. -3 మీకు ఇలానే నేను చూపిస్తాను అవుట్పుట్ ఎలానో. ఇప్పుడు ఎన్ ఉంది కదా, ఇక్కడ చూడండి నేను వచ్చి 3 అని అయితే రాసుకుంటున్నాను. 3 రాసుకున్న వెంటనే ఇప్పుడు నాకు ఏమొస్తుంది, ఈ వాల్యూ అయితే వస్తుంది. ఇక్కడ ఎన్ కదా, ఎన్ మారుతుంది చూడండి నేను రన్ చేసిన వెంటనే. ఇక్కడ చూడండి ఎన్ మారిపోయి ఈ అని అయితే వచ్చింది. ఓకేనా, ఇక్కడతో మీకైతే ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటే ఏంది, రివర్స్ ఇండెక్సింగ్ అంటే ఏంది, నెక్స్ట్ ఏంది, స్ట్రింగ్ అంటే ఏంది, మెథడ్స్ అనేది ఏందో మీకైతే ఈజీ అయితే చెప్పాను. గేస్ నేను ఇందాక నేను మీకు అర్థం అవడానికి స్పేస్ ఇచ్చి అయితే రాసి మీకు నెంబర్స్ అయితే చూపించాను. మీరు ఇలా స్పేస్ ఇచ్చి నెంబర్స్ రాశారనుకోండి, మనకి స్టెప్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ మారిపోతుంది అనమాట వాల్యూ. చూడండి
ఏదేదో వచ్చింది చూడండి, ఈ వచ్చింది, ఎస్ఐ వచ్చింది, ఈ వచ్చింది, ప్రీ ఆర్ ఈఎస్డి, ఆన్సర్ అంతా మారిపోతుంది. మీరు ఎలాగైతే రాయకూడదు అనమాట, గ్యాప్ ఇచ్చి అయితే మీరైతే రాయబాకండి. మీకు అర్థం కావడానికి నేను పైన నెంబర్స్ తీసుకున్నాను, మీరు గ్యాప్ ఇచ్చుకోకుండా రాయండి. మీకు అంతగా గ్యాప్ ఇచ్చి రాయాలి, మీకు ఒకసారి వర్కౌట్ చేయాలంటే బుక్లో ప్రాక్టీస్ చేసి అక్కడ పైన పీ పైన 0 వేసుకోండి, ఆర్ పైన 1 వేసుకోండి, అప్పుడైతే మీకైతే అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం లాస్ట్లో చూడండి, పిఐఈటి ఈజీగా అయితే వచ్చింది చూడండి. ఓకేనా? దీంట్లో మనము ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటే ఏందో నేను చూపించాను. తర్వాత ఏంది రివర్సింగ్ ఇండెక్సింగ్ అంటే ఏందో చూపించాను. అసలు ఇండెక్సింగ్ అంటే ఏందో కూడా మీకు చూపించాను. ఇండెక్సింగ్ అంటే ఏందో పొజిషన్ ఆఫ్ డేటా, ఏ పొజిషన్ అనుకున్నది. ఇక్కడ ఏం చూపించాను, స్టార్ట్ ఇండెక్సింగ్ అంటే ఏందో చూపించాను, దేంతో స్టార్ట్ అవ్వాలో చూపించాను. ఎండ్ ఇండెక్సింగ్ అంటే ఏంది, దేంతో ఎండ్ అవ్వాలో కూడా చూపించాను. నెక్స్ట్ ఏంది స్టెప్ ఇండెక్సింగ్ అంటే ఏందో, అది కూడా స్టెప్ ఇండెక్సింగ్ అంటే ఏంది, 2 నెంబర్స్ జరిగి పక్క నెంబర్ అయితే మనకైతే తెలియాలని అయితే చూపించాను. వేరియబుల్ నేమ్ సింటాక్స్ ప్రకారం అయితే మనం అయితే తీసుకున్నాము. ఇక్కడతో స్ట్రింగ్ అంటే ఏంది, మెథడ్స్ అంటే ఏంది, ఇండెక్సింగ్ అంటే ఏంది, ఇండెక్సింగ్ లో ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటే ఏంది, రివర్స్ ఇండెక్సింగ్ అంటే ఏంది, స్లైసింగ్ అంటే ఎలా చేయాలి, దాని లోపల స్టార్ట్ ఇండెక్సింగ్ అంటే ఏంది, ఎండ్ ఇండెక్సింగ్ అంటే ఏంది, స్టెప్ ఇండెక్సింగ్ అంటే ఏందో కూడా మీకు అయితే క్లియర్గా అయితే నేనైతే చూపించాను. ఓకేనా? ఫైన్.